మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు. 60 మంది ఎమ్మెల్యేలను టచ్ లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం నాయకులను కొనుగోలు చేస్తోందని ఈటెల రాజేందర్ అన్నారు. మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో తర్వాత బీజేపీకి మద్దతు పెరిగిందని అన్నారు. అన్ని రంగాల వర్గాలు ప్రజలు మోదీ మరోసారి ప్రధాని కావాలనుకుంటున్నారని ఈటెల రాజేందర్ తెలిపారు. కొత్త ఉత్సాహం వచ్చింది. మల్కాజ్గిరి పేరు దేశ చిత్రపటాలలో మోడీ గారి మదిలో పడిపోయిందనే భావన ఇక్కడ ఉంది. ఇక్కడ నేను చూస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఒకటే నినాదం, ఈ దఫా కేంద్రంలో మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. ఈ దఫా ఒక కొత్త ఒరవడి ఏంటంటే, మేము బీఆర్ఎస్ వాళ్ళమే కానీ మీకు ఓటేస్తాం, మేము కాంగ్రెస్ వాళ్ళమే మేము ఇలానే ఉంటాం మీకు ఓటేస్తాం. అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో వాళ్ళ నాయకులకి చెప్పేస్తున్నారు, ఈసారి మాత్రం మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఉంచుకో మమ్మల్ని, లేకపోతే లేదు, కానీ మేము మాత్రం బీజేపీకి ఓటేస్తాం, మోడీ గారికి ఓటేస్తాం, ఈటలకే ఓటేస్తాం అంటున్నాం. అంత తెగించి చెప్పే పరిస్థితి వచ్చింది. ఈటల అంటోని కేసీఆర్ అంటూ కుట్ర చేసి కూడా కొట్టిండు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే పొట్టోని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోషమ్మ కొట్టాడు, కథమైపోయాడు. ఇలా ఈయన కూడా నన్ను కొట్టాలని ఏదైనా ప్రయత్నం చేసిన అనుకో, ఈయన కొట్టుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. వ్యవస్థలు ఉన్నాయని ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళీ గదే పాత కేసీఆర్ పద్ధతులు అవలంబించి మళ్ళీ ఈటల జోలికి వచ్చినాం అనుకో, ఆయన కొట్టుడు కూడా ఉంటాడు. అందుకనే వట్టిగానే ఈ ఎగిసి పడద్దు. ఇది నీది కాదు, ఈ అధికారం నీదా? ఈ అధికారం ప్రజలు ఇచ్చింది నీకు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నోట్లో నాలుకలు ఎక్కుండి మసులుకుంటాను మంచిగా. మళ్ళీ నువ్వు కూడా పాత కేసీఆర్ లెక్క పనిచేయడం, నీ కథ నీ పని పట్టుడు ఉంటారు, ప్రజలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నాను నేను చాలా మీటింగ్లలో. ఈ కేటీఆర్ కూడా నేను మాట్లాడాను, ఈటల గారికి ఇంకా బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న మాట్లాడుతున్నాను. నేను చెప్పిన లెక్క చెప్పింది ఫస్ట్ దేశం నేను అట్టుకున్నప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు. 11 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు ఎగబెడుతున్నాయి. కానీ ఆనాడు తెలంగాణ రైతాంగానికి రుణమాఫీలో ఒక 10,000 కోట్లు ఏమంటే మాకు ఇస్తలేరని చెప్పి మాట్లాడింది నేను. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు ఏంటంటే, ఈ 11 లక్షల కోట్ల రూపాయల ఎగవేత, కార్పొరేట్ సంస్థల ఎగవేత, ఈ అప్పులన్నీ ఎవరి పీరియడ్ ఇచ్చింది తెలుసా? మోడీ గారి పీరియడ్ ఇవ్వలే. ఈ అప్పులన్నీ మన్మోహన్ సింగ్ గారిని. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకి, వాళ్ళ నిబంధనల మేరకు ఆ రుణాలు ఇచ్చింది. అప్పుడే పెట్టినాయి. మోడీ గారు వచ్చే నాటికే 2014 నాటికే ఈ దేశంలో 11 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు